వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే పీసీసీ చీఫ్ షర్మిల, ఏపీ పీసీసీ చీఫ్గా ఉన్న షర్మిల ఈరోజు డీకే శివకుమార్తోనే ఆమె భేటీ అయ్యారు. చాలా క్రూషియల్ పీరియడ్ నడుస్తోంది ఏపీలో. ఎన్నికలకు కూడా తరలించింది, ఆల్రెడీ షెడ్యూల్ కూడా వచ్చేసింది. ఒకవైపు పీసీసీ చీఫ్ హోదాలో రాష్ట్రమంతా పర్యటిస్తూనే, ఒకవైపు అభ్యర్థుల ఎంపిక మీద ఫోకస్ పెడుతూనే ఈరోజు షర్మిల కడప ఎంపీగా కూడా పోటీ చేస్తూ ఉన్నారు ఆవిడ. సో కడప ఎంపీగా పోటీ చేస్తూ నిత్యం కూడా ఆ రోజు నుంచి డే 1 నుంచి కూడా తన జగన్మోహన్ రెడ్డిని, అవినాష్ రెడ్డిని టార్గెట్గానే ఆమె జనం ముందుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. అదే షర్మిల ఈ రోజున డీకే శివకుమార్ని కలిసే ప్రయత్నం చేశారు, బెంగళూరు కూడా వెళ్ళి. మరి ఎందుకంటే అటువైపు నుంచి చూసినట్లయితే డీకే శివకుమార్కి కాంగ్రెస్ ట్రబుల్ షూటర్గా పేరుంది. ఎప్పుడైతే కర్ణాటక ఎన్నికల్లో, తెలంగాణ ఎన్నికల కంటే ముందు జరిగిన కర్ణాటక ఎన్నికల్లో వన్ సైడెడ్గా సిద్ధారామయ్య లాంటి వాళ్ళు కొన్ని ఇష్యూస్ మీద ఫోకస్ పెడితే, గ్రౌండ్ రియాలిటీలో పార్టీ మీద ఫోకస్ పెట్టి ఆ స్థాయిలో కాంగ్రెస్ని అధికారంలోకి తీసుకొచ్చారన్న ఒక క్రేజ్ అయితే డీకే శివకుమార్ మీద ఉంది. ఒక ట్రబుల్ షూటర్గా కాంగ్రెస్ అధిష్టానం కూడా ఆయన గుర్తించింది. ఆ స్థాయిలో కాంగ్రెస్ హైకమాండ్తో కూడా డీకే శివకుమార్ ఈరోజు సత్సంబంధాలు కొనసాగిస్తూ ఉన్నారు. తో తన సీఎం పదవి నుంచి పక్కన పెట్టి సిద్ధారామయ్య లాంటి వాళ్ళకి ఆ పదవి ఇచ్చినా డీకే లాంటి వాళ్ళు ఎక్కడ పార్టీ మీద తిరుగుబాటు చేసే ప్రయత్నం అయితే చేయలేదు. ఆ సమయంతోనే ఆయన ఆ స్థాయిలో ఒక క్రేజ్ అయితే క్రియేట్ చేసుకున్నారని అనుకోవాలి. సో అలాంటి డీకే శివకుమార్ అక్కడ డిప్యూటీ సీఎం అయిన తర్వాత కూడా షర్మిల అప్పుడు తెలంగాణలో పార్టీ తరపున తిరుగుతూ ఉన్నారు. ఆవిడ కాంగ్రెస్లో పూర్తి స్థాయిలో మెర్జ్ చేయాలని నిర్ణయం తీసుకున్నారు డీకే శివకుమార్ని కలిసిన తర్వాతే. గతంలో తన తండ్రి వైఎస్తో ఉన్న సత్సంబంధ దృష్ట్యానే షర్మిల ఆయనతో కలవడం జరిగింది. సో ఆమె అభినందనలు కూడా తెలుపున్నారు. డీకే శివకుమార్ లాంటి వాళ్ళ రాయబారంతోనే షర్మిల తన పార్టీని కాంగ్రెస్లో విలీనం చేయడానికి కూడా నిర్ణయించారు. కేవలం ఆయన సలహాతోనే తెలంగాణలో కాకుండా ఏపీలో తాను పీసీసీ చీఫ్ బాధ్యతలు స్వీకరించడానికి కానీ ఆమె అంగీకరించడం కూడా జరిగిందనేది వాస్తవం. సో అలాంటి షర్మిల ఈ రోజున డీకే శివకుమార్ ఒకవైపు ఎన్నికల సమయం పీక్గా ఉంటే డీకే శివకుమార్తోనే ఆమె భేటీ కావడం జరిగింది. ఇదే చాలా సీరియస్గా హాట్ టాపిక్ అవుతుంది. నిజానికి మనం చూసినట్లయితే ఈరోజు కడపలో ఉన్న ప్రత్యేక పరిస్థితుల్లో షర్మిల ఎంతవరకు గెలుస్తారో అన్న ఒక చర్చ అయితే కొనసాగుతూ వస్తుంది. ఇన్కే షర్మిల పీసీసీ హోదాలో అక్కడ పోటీ చేసి గెలవకపోయినట్లయితే నెక్స్ట్ ఆ భవిష్యత్ కార్యాచరణ ఏంటి అన్న చర్చ కూడా హైలైట్ అవుతుంది. నిజానికి తెలంగాణ ఎన్నికలు జరుగుతున్న సమయంలో ఆ రోజున షర్మిల కాంగ్రెస్కి పూర్తి స్థాయిలో మద్దతు ప్రకటించారు. కాబట్టి కర్ణాటక కాంగ్రెస్ ఖాతాలో ఆ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 3 రాజ్యసభ స్థానాలు రావడం జరిగింది. ఆ 3 రాజ్యసభ స్థానాల రూపంలో ఏదో ఒక రాజ్యసభ స్థానాన్ని షర్మిలకు కేటాయిస్తారన్న ప్రచారం కూడా చాలా సీరియస్గా జరిగింది. ఆల్మోస్ట్ అది ఫైనలైజ్ అయిందనే డిస్కషన్స్ కూడా వచ్చాయి. కానీ అప్పుడున్న పరిస్థితుల్లో రాజ్యసభ కంటే కూడా షర్మిలను ఏపీ కాంగ్రెస్లో అప్లై చేయడం కారణంగా కాంగ్రెస్ని ఎంతో కొంత ఏపీలో అప్లిఫ్ట్ చేసే అవకాశం ఉందన్న అంచనాతోని కాంగ్రెస్ హైకమాండ్ పూర్తిగా ఆమెను పక్కన పెట్టే ప్రయత్నం చేసింది. అందుకని ఈరోజు ఏకంగా షర్మిలకు పీసీసీ చీఫ్ బాధ్యతలు ఇచ్చి జగన్మోహన్ రెడ్డి మీద ఆ బాణాన్ని వదిలే ప్రయత్నం అయితే చేసింది. అయితే ఇలాంటి సిచ్యువేషన్లో షర్మిల పూర్తి స్థాయిలో డీకే శివకుమార్తో భేటీ కావడం హాట్ టాపిక్ అయింది. ఎందుకంటే దీనికి కారణం కూడా ఉందని చెప్పుకోవాలి. ఆల్రెడీ రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు ఇప్పటికే ఏపీలో ప్రచారాన్ని కూడా షురూ చేస్తున్నారు. ఇంకా కొన్ని సభల్లో కూడా పాల్గొనబోతున్నారు. ఇక ఏకంగా డీకే శివకుమార్ని ఏపీలో ప్రచారానికి ఆహ్వానించడం ద్వారా కొన్ని హామీని కాంగ్రెస్ హైకమాండ్ తరపు నుంచి అటు విభజన హామీలు కావచ్చు, ప్రత్యేక హోదా మొదలుకొని పోలవరం లాంటి ఇష్యూల మీద హామీలు ఇచ్చే ప్రయత్నం చేయించడం ద్వారా డీకే శివకుమార్ కొన్ని ట్రబుల్ షూటర్ ఇమేజ్ని ఇంకాస్త జనంలోకి తీసుకెళ్ళడం కానీ ఏపీలో పూర్తి స్థాయిలో ఆయన్ని ఫోకస్ పెట్టించేలా, ఆయన ప్రచారాన్ని ఫోకస్ పెట్టించేలా ప్రయత్నం చేసే ఇష్యూ కానీ షర్మిల తెర మీద తీసుకొస్తూ ఉన్నారు. అందుకే డీకే శివకుమార్ని ఏపీ కాంగ్రెస్ తరఫున ప్రచారం చేసేందుకు ఆహ్వానించేందుకే ఆమె భేటీ అయ్యారనేది ఒక చర్చ అయితే, తాను ఎంపీగా కలవకుంటే తనకు రాజ్యసభ విషయంలో కూడా ఆలోచన చేయాలని డీకే శివకుమార్ని షర్మిల అడిగారని, ఆ దిశగా డీకే శివకుమార్ ఆమెకు హామీ ఇచ్చారనే చర్చ అయితే నడుస్తోంది. మరి ఓవరాల్గా ఇప్పుడున్న ఎలక్షన్ హీట్లో డీకే శివకుమార్ లాంటి వాళ్ళు నిజంగానే ఏపీ మీద ఫోకస్ పెట్టే ప్రయత్నం చేస్తారా? విభజన హామీల విషయం మీద ఆయన మాట్లాడితే ఎంతవరకు జనం వినే అవకాశం ఉంటుంది? బట్ అట్ ద సేమ్ టైం కడపలో షర్మిల తరపున కూడా డీకే శివకుమార్ ప్రచారం చేయబోతున్నారని చెప్తున్నారు. లెట్స్ సీ మరి ఈ పరిణామాల విషయంలో డీకే అండ్ షర్మిల కాంబో ఎంతవరకు సక్సెస్ అవుతుంది, షర్మిల రాజకీయ భవిష్యత్తు ఏ మలుపు తిరుగుతుంది అనేది మాత్రం చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.